స్వామి వివేకానంద జీవితం యువతకు స్ఫూర్తిదాయకమని శాసనసభ్యులు డాక్టర్ సంజీవ్ కుమార్ అన్నారు. జగిత్యాల పురపాలక సంఘం ఆధ్వర్యంలో యువతకు స్ఫూర్తి ప్రదాత, దేశ ప్రతిష్టను విశ్వవ్యాప్తం చేసిన చైతన్యమూర్తి స్వామి వివేకానంద 121వ జయంతి పురస్కరించుకుని జయంతి వేడుకల్లో జగిత్యాల పట్టణం 45వ వార్డులో స్వామి వివేకానంద విగ్రహానికి ఆయన పూలమాలలు వేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ గోలి శ్రీనివాస్, పట్టణ పార్టీ అధ్యక్షులు గట్టు సతీష్, కమిషనర్ అనిల్ బాబు, స్థానిక కౌన్సిలర్ బొడ్ల జగదీష్, డి రాజేశ్వర్, కౌన్సిలర్లు, నాయకులు, యువకులు తదితరులు పాల్గొన్నారు. వివేకానంద జయంత్యుత్సవం సందర్భంలో ఈరోజు జగిత్యాల పట్టణంలోని నడిబొడ్డున ఉన్న వివేకానందుని విగ్రహానికి ఈరోజు పూలమాల సమర్పించి, నారికేలు సమర్పించి వారిని మరొకసారి స్మరించుకోవడం జరిగింది. వివేకానందుడు భారతదేశానికి వన్నె తెచ్చిన అతి కొద్ది మంది మహానుభావుల్లో వారొకరు. ముఖ్యంగా యువతకు వారి స్ఫూర్తిదాయకులు. ప్రపంచంలో అత్యధిక యువత ఉన్న దేశంగా ఈనాడు భారతదేశం. దాదాపు 60 కోట్ల పైన యువత స్వామి వివేకానందను ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆనాడు ఎలాంటి కమ్యూనికేషన్ వ్యవస్థ లేని నాడు, రవాణా వ్యవస్థ లేని నాడు కూడా వారు ప్రపంచ దేశాలకు మన దేశ సాంప్రదాయం గురించి కావచ్చు, దేశ సంస్కృతి గురించి కావచ్చు, హిందూ ధర్మం గురించి కావచ్చు, ప్రపంచవ్యాప్తంగా చెప్పి వివిధ మతాల వాళ్ళను, వివిధ సంస్కృతి వాళ్ళను ఒప్పించి మెప్పించే మహనీయుడు. మన ఏమాత్రం నడిచినా మరి మన భారతదేశం ఖచ్చితంగా ఏదైతే ఈనాడు వెనుకబడి ఉన్నదో రేపటి నాడు ముందుకెళ్లే అవకాశం ఉన్నది. వివేకానందుని స్ఫూర్తిగా తీసుకొని ఈనాడు యువత అందరూ కూడా ఒక ప్రతిజ్ఞ ఉండాల్సిన అవసరం ఉన్నది. మన సంస్కృతి సాంప్రదాయాలు కాపాడదామని, దానితో పాటుగా ఒక నిబద్ధతతోటి ఉండాలని, ఉపాధి కోసం ఒక్క చదువే కాదు ఆ చదువులో నైపుణ్యత పొందాలని, ఈ దేశానికి ఒకరిపైన ఆధారపడకుండా మనమే ఇక్కడ స్వయం ఉపాధి కూడా పొందే విధంగా యువత వారు విద్య వైపు మొగ్గు చూపుతూ దురలవాట్లకు దూరం ఉంటూ మన భారతీయ సాంప్రదాయాన్ని కాపాడాల్సిన అవసరం ఉన్నది. మరి వివేకానందుడు ఎంతో గొప్ప వ్యక్తి. వారి గురించి తెలియని వారు చాలా తక్కువ, కానీ ఆచరించే వాళ్ళం తక్కువనైనా. ఇంతమంది తప్పకుండా వారు చెప్పినట్టు ఆచరించి మనం మానసికంగా కూడా శారీరకంగా కూడా దృఢంగా ఉండాలని వారు చెప్పే వ్యక్తి. కానీ అతి చిన్న వయసులో వారు చనిపోవడం దురదృష్టకరం. అందుకే వారు మానసికంగా కూడా మనం దృఢంగా ఉండాలని చెప్పి ధ్యానం కూడా చేశారు. నేను కూడా స్వయంగా కన్యాకుమారిలో వారు ధ్యానం చేసిన వివేకానంద రాక్ మెమోరియల్ కూడా సందర్శించడం, నాటి స్మృతులు ఇప్పటికి కూడా నాకు కొంత జ్ఞాపకాలు ఉన్నాయి. చిన్ననాడు ఇల్లు చదువుకునేటప్పుడు మరొకసారి జగిత్యాల పట్టణంలోని యువతకు కూడా నేను ఒక శాసనసభ్యునిగా ఈ విషయాన్ని గుర్తు చేస్తూ, గతంలో వివేకానందుని 150వ జయంతి ఉత్సవాల సందర్భంలో గౌరవనీయులు డాక్టర్ శంకర్ గారు కావచ్చు, నంబి వేణుగోపాల్చారి గారు కావచ్చు, మేన మహేష్ గారు కావచ్చు, మిగతా మేమందరం కూడా అప్పుడు సంవత్సరం పాటుగా ఎన్నో కార్యక్రమాలు జరిపినాం. అప్పుడు నన్ను కూడా బాధ్యులుగా ఉంచడం జరిగింది. వారి విగ్రహం ఒకటి పట్టణ నడిబొడ్డులో ఏర్పాటు చేయాలనే కోరిక చాలామంది యువతకు, అప్పుడు ఆ మాన్యులందరికీ ఉండింది, పెద్దలకు. మరి తప్పకుండా నిన్న కూడా ఈ విషయంలో కొందరు చర్చించడం జరిగింది. మరి స్టేడియం పేరైతే అప్పుడు ఉమ్మడి జిల్లా ఉన్నప్పుడు మేమే తీర్మానం చేసి డాక్టర్ శంకర్ గారు, నేను, మహేష్, డాక్టర్ శైలేందర్ రెడ్డి కూడా ఉండి అప్పుడు మేమందరం కలిసి కలెక్టర్ గారు ఇవ్వడంతో మాజీ కౌన్సిలర్ వారికి కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు. ఈరోజు మా గౌరవ మున్సిపల్ చైర్మన్ గారు, ఇక్కడ స్థానిక కౌన్సిలర్, కమిషనర్ గారు, డిఈ గారు, అధికారులు, మా పట్టణాధ్యక్షుడు సతీష్ అన్న, యూత్ రవి, మహేష్, ప్రవీణ్, ఇంకా చాలామంది కౌన్సిలర్స్ అందరూ కూడా, రాజు గారు, శ్రీకాంత్ గారు. ఇక్కడ కూడా దీని ఆధునీకరణకు, వివేకానంద విగ్రహాన్ని ఈ ప్రాంత ఆధునీకరణకు 2.5 లక్షలు ఇప్పటికే మంజూరు చేయడం జరిగిందని చెప్పి సందర్భంగా చెప్తున్నాం.
మంజూరు అంటే పత్రమే కాదు, టెండర్ అయిపోయింది, అగ్రిమెంట్ కూడా అయిపోయింది. కాంట్రాక్టర్ పనిచేయాల్సిందే ఉంది. ఎలక్షన్ కోడ్ వల్ల తగింది. అతి త్వరలోనే పనులు ప్రారంభింపజేయాలని చెప్పి రాజగోపాలాచారి గారు నేను ఇప్పుడు నుంచి కొత్త జ్ఞాపకం చేయాలి ఇప్పుడే నేను చెప్పడం జరిగింది. తప్పకుండా ఈ కార్యక్రమాన్ని చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తూ నన్ను ఈ కార్యక్రమాన్ని ఆహ్వానించిన ఆహ్వాన కమిటీకి, మా మున్సిపల్ చైర్మన్ గారికి, మిగతా కౌన్సిలర్స్ ఇక్కడ అందరికీ, పెద్దలకు, నా మిత్రులందరూ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. పాత్రికేయులకు ధన్యవాదాలు.